మన ప్రయోజనాల కొరకు ఆకాశమందు భూమికి దిగి వచ్చి నీవు నేను చేసిన ప్రతి తప్పులను ఆయన మీద వేసుకొని, ఆయన నడినెత్తి నుంచి అరికాలు వరకు గాయపరుచుకొని, తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని, కాళ్లకు చేతులకు మేకులు కొట్టించుకొని, శరీరం అంతా నిలువెల్ల గాయాల పాలయ్యి దాదాపు 3,900 గ్రాముల మాంసము బ్రతికుండగానే ఆయన శరీరం నుంచి పెరిగి వేయించుకొని 6.5 లీటర్ల రక్తము కార్చి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి మరణించి చనిపోయిన ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఏం తెలుసు? మీకు ఏమి కావాలో తెలుసు, నీకు ఏం అవసరం లేదో తెలుసు, ఏ సమయానికి ఏమి కావాలో తెలుసు, ఏ సమయానికి నీకు ఏమి ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో ఊగా ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏ బట్టలు వేసుకోవాలా, ఏ ఇంటిలో పండుకోవాలా, ఇల్లు ఎట్లా కట్టుకోవాలా, డబ్బు ఎట్లా దాచిపెట్టుకోవాలా అని ఊగా ఇబ్బంది పడి ప్రయత్నాలు చేయొద్దు. దాని గురించి చింతించొద్దు. ఈరోజు గడిచిపోయింది, రేపెట్లనో రేపు ఏం తినాలనో, రేపు ఏం కూలి పోవాలనో, కూలి దొరుకుతుందా లేదో, రేపు కూలి దొరుకుతుందా లేదో, కూలికి పోతే డబ్బులు ఇస్తాడో లేదో, రేపు ఆటో కొడితే డబ్బులు వస్తాయో లేవో, ఇవన్నీ చింతించొద్దు.